ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు. రుద్రరూపేభ్యః సర్వం శ్రీరుద్రగడాక్షఫలసిద్ధ్యర్థం. ఈ యొక్క కన్యారాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతోంది, ఉద్యోగ ప్రాప్తి అన్న ఈ నెలలో వచ్చే అవకాశం ఉందా లేదా అనేటువంటి విషయాల్లో, ముఖ్యంగా ఆగస్టు నెలలో కన్యారాశి వారు ఎవరెవరు ఈ కన్యారాశిలోకి విచ్చేస్తారనే విషయాన్ని తెలుసుకుని ఆగస్టు నెలలో వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ముందుగా ఉత్తరా నక్షత్ర 2, 3, 4 పాదాలు, అదేవిధంగా హస్తా నక్షత్ర 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యారాశిలోకి ఇచ్చేస్తారు. కన్యారాశి వారు ఈ నెలలో ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు జరగడం వల్ల మీ ఉద్యోగానికి గ్యారంటీ ఉండే అవకాశం ఈ నెలలో లేదు. ఆర్థిక పరంగా కొత్త కొత్త అప్పులు చేయడం, అనవసరమైనటువంటి ఖర్చులు మేదేసుకోవడం, విందు వినోదాల్లో నువ్వు లేకపోతే అవదని చెప్పి మిమ్మల్ని ముందు నిలబెట్టి ఆ ఖర్చంతా మీ మీద భారం వేసేటువంటి అవకాశం ఏర్పడడం ఎక్కువగా గోచరిస్తోంది. విద్యార్థుల విషయానికి వస్తే కనుక జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మంచి పొజిషన్లో ఉంటారు. ఒంటరిగా ఉండడానికి విద్యార్థులు ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకుల విషయానికి వస్తే జనాల్లో ఆదరణ పెరుగుతుంది. క్యాడర్ మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం, ఇన్ని రోజులకి నన్ను నా యొక్క క్యాడర్ గుర్తించింది అని మీరు ఆనందపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం ఎక్కడా కూడా మంచి అవకాశాలు లభించడం లేదు. అనవసరంగా మీరు వ్యక్తులు నమ్మి ఆర్థిక పరంగా చితికిపోయేటువంటి అవకాశం ఈ 4 రంగాల వారికి ఏర్పడుతోంది. ముఖ్యంగా టీవీ సినీ రంగంలో ఉన్న వారికి మాత్రం ఎదురు దెబ్బలు ఎక్కువగా తగులుతున్నాయి ఆగస్టు నెలలో అని చెప్పవచ్చు. కన్యారాశి వారికి రైతులు ఈ నెలంతా కూడాను కాస్త ఇబ్బందిదాయకమే. మీరు పండిన పంటకి సరైన దిగుబడి లభించక అనవసరంగానే ఇది వేసేయాలని బాధపడేటువంటి అవకాశం గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి కొంచెం తగ్గుతున్నాయి. ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. పూర్వీకుల నుంచి మీకు లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెలలో వచ్చే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. పైగా కన్యారాశి వారికి పూర్వీకుల నుంచి లభించేటువంటి ఆస్తి రాకపోగా ఆ యొక్క ధృవీకరణ పత్రాల్లో మీ అనుకున్నటువంటి కాగితం మీ పేరు మీద లేకపోవడంతో ఇది మీకు వర్తించదు అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. అయితే కన్యారాశి వారికి వ్యాపారాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని నమ్మించి స్లీపింగ్ పార్ట్నర్గా మీకు ఎక్కువ ధనం చూపించి మిమ్మల్ని పెట్టుబడి పెట్టమనేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. దీనివల్ల మీరు ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారం ఆగస్టు నెలలో కన్యారాశి వారికి పనికిరాదు. కేవలము పేపర్ వర్క్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. ఆలోచించుకోండి. మీరు స్లీపింగ్ పార్ట్నర్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవద్దు. ఇక కన్యారాశిలో ఉన్నటువంటి ఆడవారు గౌరవ మర్యాదలు అనేవి తగ్గుతున్నాయి. మీ మాటకి విలువ అనేది తగ్గిపోతుంది. ఆ చెప్పొచ్చావులే, నువ్వు ఇప్పటి వరకు ఏం చేశావు అనేటువంటి మాట అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. విలువైన బంగారు ఆభరణాన్ని చేజేతులారా మీరే ఒక్కగా పెట్టి మర్చిపోవడమో లేకపోతే దొంగల పాలు చేసుకోవడం చేస్తున్నారు. అంతేకాకుండా వివాహం కొరకు ఎవరైతే ప్రయత్నం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో ఈ నెల అంతా శుభదాయకంగా లేదు. సంతానం కొరకు చూసే వాళ్ళకి మాత్రం శుభవార్త వినేటువంటి అవకాశం గోచరిస్తోంది. అంతేకాకుండా కన్యారాశిలో ఉన్నటువంటి వారు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో కవలను జనించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ యొక్క కన్యారాశి వారు ఇప్పటి వరకు మనం చర్చించుకున్న ప్రతి అంశము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ను సంప్రదించండి. మీ పరిపూర్తి జాతకాన్ని తెలుసుకోండి. ఎప్పుడు వివాహం అవుతుంది, సర్పదోషం ఏమన్నా ఉందా, రాహుకేతువులకు ఏమైనా పూజ చేయించాలా, లేదా
పితృదోషం వల్ల మీరు అనుకున్న పనులు వెనకబడుతున్నాయా, ఆర్థికంగా అప్పుల బాధలు ఎక్కువ అవుతున్నాయా, మీ సమస్యకి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించడం వల్ల పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. కన్యా రాశి వారికి ఆగస్టు నెలలో ఆరోగ్యం విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. వ్యక్తిగతంగా, శరీర ఆకృతి పరంగా, ముఖ్యంగా బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు వెనుక భాగంలో లాగడము, ఈ యొక్క డొక్కలు అంటే చెస్ట్ కింద భాగం కొంచెం నొప్పి ఏర్పడము, కడుపులో తెలియనటువంటి మంట అనేది ఏర్పడము ఎక్కువగా జరుగుతుంది. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం అత్యంత శ్రేయస్కరం. వ్యక్తిగతంగా ఆహార నియమాలు పాటించుకోండి. ప్రతిరోజు కూడా కన్యా రాశి వారు కాలభైరవ ఆరాధన చేయడం, కాలభైరవ అష్టకం వినడం, పటికీ బెల్లము, దాంట్లో మిరియాలు మిక్సీ బట్టి నైవేద్యంగా సమర్పించి తదనంతరము వాటిని మీరు కాఫీలో కానీ, టీలో కానీ లేదా మామూలు నీళ్ళలో కానీ కలుపుకుని తీసుకోవడం చాలా శ్రేయస్కరం. కాలభైరవ ఆరాధన కన్యా రాశి వారికి ఆగస్టు నెలలో అత్యంత అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన. ఆరోగ్యపరంగా కూడా మిమ్మల్ని గట్టెక్కించిన వ్యవస్థ. మీరు నమ్మి మోసపోకుండా ఉండడానికి ఆర్థికంగా మీరు ఇప్పటి వరకు పడుతున్న ఇబ్బందులు సరిపోవన్నట్టుగా కొత్త ఆర్థిక ఇబ్బందులు కొనసాగకుండా ఇంత ముందు ఉన్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి కేవలము కాలభైరవ ఆరాధన మాత్రమే ఆగస్టు నెలలో కన్యా రాశి వారికి క్షేమదాయకంగా ఉండేటువంటి ఆరాధన. పైగా ఈ కన్యా రాశి వారు కోర్టు సంబంధిత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత సంబంధాలు, అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో పునరుద్ధీకరం కావు. వాటిని మీరు ప్రోత్సహించరు. గతం అనేటువంటి నియమంతో ఎదురు నడుస్తూ ఉంటారు. మీకంటూ ఒక అద్భుతమైన అవకాశం ఈ నెలలో ఎక్కడా గోచరించట్లేదు. స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే అది కూడా ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ఆగస్టు 23వ తారీఖు తర్వాత వెచ్చించండి. అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. ఇక మరిన్ని కన్యా రాశి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించండి. అయితే కన్యా రాశి వారు ఈ నెలంతా కూడాను బియ్యము బాగా నానబెట్టి అందులో మొక్కజొన్న గింజలు, అదేవిధంగా బెల్లం నీళ్లు కలిపి తెల్ల ఆవుకి తినిపించడం వల్ల కన్యా రాశి వారికి ఉండేటువంటి ఆరోగ్య సమస్య నుంచి బయటపడడం జరుగుతుంది. ఈ ప్రక్రియని బుధవారం లేదా ఆదివారం చేయడం అత్యంత శ్రేయస్కరం. మొక్కజొన్న గింజలు, అదేవిధంగా బియ్యము 2 నానబెట్టి వాటిలో బెల్లాన్ని తురిమి ఏదైనా ఆవుకు తినిపించండి. ఇప్పటి వరకు కూడా మనం తెలియజేసుకున్నటువంటి ఈ మేషం నుంచి మేనం వరకు ఫలితాలన్నీ కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. ఒకటి ఆర్థికంగా నిలబడలేకపోతున్నాం గురువుగారు అని, లేదా అప్పు చేసి అప్పు తీర్చేస్తున్నాను మళ్ళా ఇంకొకసారి అప్పు చేయవలసి వస్తుంది అండి అని కానీ, లేదా నేను అప్పు ఇచ్చానండి నమ్మి వాడు నా డబ్బులు నాకు ఇవ్వడానికి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని కానీ, లేదా వివాహం జరగట్లేదు, ఎన్ని సంబంధాలు చూస్తున్నా అవి చెడిపోతున్నాయి గురువుగారు అని కానీ, నరఘోష ఎక్కువగా ఉందండి, మేము ఎప్పుడు ఎదుగుతున్నా సరే మేము కట్టిన గుమ్మడికాయ కులిపోతూ మాకు అస్తమాను ప్రమాదాలు జరుగుతూ మేము ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే నరఘోష ఎక్కువయ్యి ఆ పనులు పూర్తి కాక, రావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఫైల్స్ రాక, మేము అడుగుతున్నటువంటి పని ఆటంకాలు ఏర్పడి, సరే రేపొద్దున అడ్వాన్స్ ఇస్తాం అన్న వాళ్ళేమో ఆ రోజు మళ్ళా ఒకసారి చూద్దామండి అనడం, ఇలా అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం గురువుగారు. అంతేకాకుండా ఎందుకో నాకు చెడ్డ కళ్ళు వస్తున్నాయి, రాత్రి పావులు కల్లో కనబడుతున్నాయి, చనిపోయినటువంటి వాళ్ళు కల్లోకి వస్తున్నారు, భయంగా ఉంటుంది రాత్రి మాటలు ఇంట్లో, లేదా మనకి అనుకూలమైన వాతావరణాలు జరక్క ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నా, ఎన్ని రాళ్ళు పెట్టుకున్నా, ఎంతమంది జ్యోతిష్యులు కలిసినా జరగనటువంటి పనులు కొన్ని పెండింగ్లో ఉండిపోయాయి, అసలు మా పరిస్థితి మేము ఇక్కడి నుంచి గట్టెక్కడానికి ఏదన్నా మార్గాలు ఉన్నాయా అనేటువంటి పూర్తి విషయాన్ని 1-2 సార్లు మీ జాతకాన్ని అనుసరించి పరిశీలన చేసి పూర్తిగా అసలు ఏం జరుగుతోంది, ఏ గ్రహశాంతుల వల్ల మీకు కలిసి వస్తుంది,
అసలు మీరు ఎటువంటి దేవతారాధన జీవితాంతం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది, ధనపరంగా ఎప్పుడు మీరు నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి దేవతను ఆరాధించడం వల్ల ధనం అనేటువంటిది మనకి నిలబడుతుంది, నరఘోష తగ్గిపోతుంది, అసలు ఈ శత్రుఘోషలు నరఘోషలు బంధుఘోషలు తగ్గి ఉన్నతంగా నేను ఎప్పుడు ఉండగలుగుతానని పూర్తి విషయాన్ని, ఎటువంటి మాల ధరించాలి, ఎటువంటి బొట్టును మనం ధరిస్తే మనకి కలిసి వస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే మీ పూర్తి జాతకాన్ని పరిశీలన చేసి సిస్టంలో తీయకుండా కేవలము చేతి రాతతో మాత్రమే రాసిస్తానండి. ఎక్కడా కూడా సిస్టమ్ అనేటువంటి ఉపయోగించము. కేవలము మీ జాతకాన్ని తీసుకుని ఒక 2 గంటలు పరిశీలన చేసి తదుపరి మీ పూర్తి జాతక వివరణ తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరార్పితమస్తు.